సరేరా, ఇది కాకపోతే ఇంకోటి. ప్రస్తుతానికి దాన్ని జాబ్ చూసుకో. ప్రస్తుతానికి ఇంకా సెటిల్ అవ్వు. ఇంకా దాన్ని అంతా వదిలే పక్కన సినిమా ఎలా వదిలేమంటారా? నెల కలర్ అది. ఇప్పుడు ఎవడో డబ్బుతో కొనుక్కోవాల్సిన పోతుంటే ఏం చేయాలరా నేను? ఒకటి చెప్పనా, 9 ఏళ్ళ కన్నీ పొంచిన మీ అమ్మని మీ జీవితాంతం వదలలేకపోతున్నారు. కన్నతల్లిలా భావిస్తున్న ఇండస్ట్రీని ఎలా వదులుతా అనుకున్నారా? నా జీవితాన్ని నా కన్నతల్లి ఒళ్ళో పెడదాం అనుకుంటున్నారా? కరెక్టేరా, నువ్వు కన్నతల్లి ఒడిలో పెడదాం అనుకుంటున్నావు నీ జీవితాన్ని. కానీ ఆ ఒడి కూడా డబ్బుతో ముడిపడి ఉందిరా నీకు. ఇంకోటి చెప్పనా, డబ్బుని సృష్టించింది మనిషే, కానీ ఆ డబ్బు ఇప్పుడు మనిషి జీవితంతో ఆడుకుంటుందిరా. కానీ ఇంకోటి మర్చిపోతున్నారా, ఆ డబ్బుని సృష్టించిన మనిషికి కూడా తన టాలెంట్ వాడే డబ్బుని సృష్టించారా. కానీ ఎవడో ఆ టాలెంట్ని పట్టించుకోవట్లేదురా. ప్రతి వాడు డబ్బు 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 వచ్చి ఈ బాధ నాకు అర్థమైంది. నీకు టాలెంట్ ఉంది, కానీ ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఎవరికైనా కావాల్సిన ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ నీకు లేదు, దాన్ని నువ్వు సృష్టించుకో. ఆ ప్లాట్ఫామ్ని ఎలారా? ఎన్ని లేవురా సోషల్ మీడియాలు, యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి. నువ్వు ఒక షార్ట్ ఫిలిమ్స్ తీ, నీకు నువ్వు తీయాలనుకున్న కళనంతా ఆ షార్ట్ ఫిలింలో పెట్టు. అది తీయాలి. షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా డబ్బులు అవసరం రా. ఎలారా? అరే కెమెరాలు, ఎడిటింగ్లు, డబ్బింగ్లు చాలా ఉంటాయి రా. షార్ట్ ఫిల్మ్ అంటే తేలిక కాదు. సరేరా, మన టెక్నాలజీ ఎంత పెరగలేదు. సెల్ ఫోన్లోది నువ్వు అనుకున్న కళని ఒక కథగా రాసి చిన్న షార్ట్ ఫిలిం తీ, దాన్ని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టు. దానిలో నువ్వు ఎదుగుతావు. సరేరా, ఇన్నేళ్ళ నా కళనే కథగా మార్చుతా. నువ్వే దానిలో హీరో చేస్తావా? నీ ఎదుగుదలకి నేను సాయం చేయగలను అనుకుంటే నేనే యాక్ట్ చేస్తాను నీ సినిమాలో. పద వెళ్దాం.